హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ గైస్, ఈరోజు వీడియో అనేది మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ మీరు ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. మీ పర్సనల్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి. దాంతోపాటుగా మీరేమన్నా తెలుసుకోవాలి అనుకున్నా, ఐ థింక్ మీ లవ్ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడాను అండ్ సజెషన్స్ కావాలి అన్నా కూడా డెఫినెట్లీ నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ ఖచ్చితంగా మీరు డిఎం చేయండి. ప్రాబ్లం ఏదైనా సరే సొల్యూషన్ చూపించడానికి నేను ట్రై చేస్తాను. వీడియోలో అయినా సరే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. అండ్ మీరు ఒక అమ్మాయికి బాగా విపరీతంగా నచ్చాలి అంటే ఈ 5 తప్పులు మాత్రం అస్సలు చేయొద్దండి. 5 తప్పులు ఏంటి అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇలాంటి తప్పులు చేస్తే చాలామంది ఇష్టపడిన వాళ్ళని కూడా మిస్ చేసేసుకుంటున్నారు అనమాట. బట్ నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మీ బ్రెయిన్ దగ్గర పెట్టుకొని కొంచెం వినండి. విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఆటోమేటిక్‌గా. అండ్ ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చెప్తాను. బట్ ఈ తప్పులు చేయొద్దని నేనైతే కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటో చెప్పనా? సో, మీ గర్ల్ ఫ్రెండ్ ముందు వేరే వాళ్ళని పొగట్టం అనమాట. చాలామంది ఇది తెలుసో చేస్తారో, తెలియకో చేస్తారో తెలీదు కానీ, బట్ డెఫినెట్‌లీ ఇది చాలా పెద్ద రాంగ్ అనమాట. ఎందుకు అంటే, సో, వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళని చూడటం కానీ, పొగుడుతూ మాట్లాడటం కానీ చేశారు అనుకోండి, ఖతం ఇంకక్కడ. సో, ఇది చాలా మందికి ఇలాంటి వాటి దగ్గర కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అండ్ ఎందుకు వాళ్ళ సైడ్ చూస్తున్నావు అని కానీ, సో, ఎందుకు వాళ్ళని పొగుడుతున్నావు అని కానీ, సో, వాళ్ళు మాట్లాడతారు. సో, మీ గర్ల్ ఫ్రెండ్స్‌తో జాగ్రత్తగా ఉండండి. సో, వాళ్ళకి ఇష్టం పెరగాలి కదా మీ పైన. మీకు అదే కదా కావాలి. సో, అలాంటప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్‌ని కాకుండా ఇంకెవరినో పొగిడారు అనుకోండి, వాళ్ళకి చిర్రెత్తుకొస్తుంది కదా! సో, కాబట్టి గాయ్స్, మీరు ఎప్పుడు కూడాను మీ గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు వేరే వాళ్ళని చూడటం, పొగడటం చేయమాకండి. అండ్ అంటే ఎలా అంటే అది క్యాజువల్‌గా తీసుకునేవాళ్ళు ఓకే. తీసుకుంటారు, లైట్ తీసుకుంటే పర్లేదు కానీ, బట్ చాలామంది గర్ల్స్ చాలా సీరియస్‌గా తీసుకుంటారనమాట. సో, వేరే వాళ్ళు వాళ్ళ ముందు పొగిడితే అసలు తట్టుకోలేరు. వాళ్ళసలు సహించలేరు అనమాట. సో, కాబట్టి ఎప్పుడూ కూడాను అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ముందు వేరే వాళ్ళని పొగుడుతూ మాట్లాడమాకండి. ఇది చాలా పెద్ద మిస్టేక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తను మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. అలా కనెక్ట్ అవ్వలేదంటే అది మీ తప్పే అవుతుంది. ఎందుకంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వటం అనేది అది నార్మల్‌గా జరగదు. ఐ థింక్ చాలా అండర్‌స్టాండింగ్ అండ్ తర్వాత ట్రస్ట్, ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే జరుగుతూ ఉంటుంది. బట్ అది మీరు సంపాదించుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. అండ్ మీరు ఎంత వాళ్ళని కేర్ చేస్తూ, ఎంత వాళ్ళని లవ్ చేస్తూ, సో, వాళ్ళకి ఎంత క్లోజ్‌గా ఉంటారో, సో, దాన్ని బట్టి ఈ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఎవరి కోసం ఎవరు ఏడవరు. అంత పర్సనల్‌గా తీసుకోరు అండ్ లైఫ్‌ని పాడు చేసుకోరు కదా! బట్ కానీ ఇక్కడ ఏంటి అంటే ఒకరి కోసం మనం ఎప్పుడు కూడాను ఏడుస్తున్నాము అంటే ఐ థింక్ అది చాలా ఇష్టం ఉన్నప్పుడు అది ఓపెన్‌గా జరుగుతుందనమాట. అది జరగాలి అంటే మీ దగ్గర ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు. సో, మీ జెన్యూనిటీ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి అవతల వాళ్ళకి ఆ పెయిన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అంటే మీకు తెలుస్తుంటుంది ఆటోమేటిక్‌గా మీకోసం ఒకరు ఏడుస్తున్నారు అంటే డెఫినెట్‌లీ మీరు వాళ్ళని సంపాదించుకున్నట్టే ఇంకా. సో, అంటే ఎలా అంటే ఇది చాలామంది విషయాల్లో జరగకపోవటం వల్ల కూడా చాలామంది కొంచెం బ్రేకప్స్ వరకు వెళ్ళిపోతున్నారు. సో, ఆ అటాచ్‌మెంట్ రావాలి అంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ గాయ్స్. ఈ మిస్టేక్ చెయ్యొద్దు. అది మీ పైన ఆధారపడి ఉంటుంది. సో, మీరు ఎలా ఉంటారో దాన్ని బట్టి అవతల వాళ్ళ బిహేవియర్ కూడా ఆల్‌మోస్ట్ ఉంటుంది కాబట్టి కొంతవరకు. సో, మీరు తననెంత ట్రస్ట్ చేసి తననెంత ఇష్టంగా మీరు ట్రీట్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు మీ పైన ఎమోషనల్‌గా డిపెండ్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే చీటింగ్ అనమాట. చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఒక గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూనే ఉంటారు. చాలా సీరియస్‌గా ఉంటారు. చాలా డీప్‌గా వెళ్తారు. బట్ ఎట్ ఎ టైమ్ వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. సో, అంటే వేరే వేరే థాట్స్‌లో కూడా ఉంటూ ఉంటారు. నెగెటివ్ థాట్స్‌లో. బట్ అది ఏమవుతుంది అంటే చాలామంది అనుకోవచ్చు అది నేను క్యాజువల్‌గా మాట్లాడుతున్నా మా ఫ్రెండ్‌తో లేకపోతే ఇంకొకరు అని చాలామంది అబ్బాయిలు చెప్తూ ఉంటారు. బట్ గైస్, గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరితో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఆ జెన్యూనిటీని లైఫ్ అంతా మెయింటైన్ చేయడానికి ట్రై అలా మీ మనసుకి అనిపించిన వాళ్ళతోనే మీ రిలేషన్‌షిప్ కూడా మెయింటైన్ చేయండి. అంతేకాని జస్ట్ ఏదో ఉన్నాము కొద్ది రోజులు ఓకే గడిపాము అయిపోయింది ఇట్స్ ఓవర్ అన్నట్లుగా ఉండకూడదు. అలా అయితే అసలు అవసరమే లేదు రిలేషన్‌షిప్స్ అనేవి. కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు ఒకరితో ఉంటూ, ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు
వేరే వేరే వాళ్ళతో అటాచ్‌మెంట్స్ పెంచుకోమాకండి. లేదా ఐ థింక్ ఏదన్నా నెగెటివ్ అని వాళ్ళకి తెలిసిందంటే మిమ్మల్ని ఒక చీటర్ కింద లెక్కేస్తారు అనమాట. మిమ్మల్ని అస్సలు లెక్క చేయరు. అండ్ మిమ్మల్ని వదిలేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇది చాలామంది అబ్బాయిలు చేస్తున్న మిస్టేక్ అనమాట. అండ్ చాలామంది ఇలా చాలా మందితో కనెక్ట్ అయిపోతూ ఉన్నారు కాబట్టి మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ అనేవి చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు తెలియకుండా. కాబట్టి మీరు అలాంటి పనులు చేయమాకండి. రిలేషన్‌షిప్‌ని పాడు చేసుకోమాకండి. ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో, గైస్ ఇలాంటివి మీరు చేస్తున్నట్లయితే వాళ్ళకి ఏమాత్రం మీ పైన ప్రేమ పెరగదు. మిమ్మల్ని చాలా దారుణంగా చూస్తారు వాళ్ళింకా. కానీ మనకు కావాల్సింది అది కాదు కదా! మీ పైన చాలా ఇష్టం పెరగాలి. చాలా ఇంప్రెస్ అయిపోవాలి. మీతోనే ఉండాలి లైఫ్ లాంగ్ అన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయమాకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు నచ్చినట్టుగా ఉంటూనే వాళ్ళకి నచ్చినట్టు కూడా ఉండాలి అనమాట. ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాను అంటే చాలామంది వాళ్ళకి నచ్చినట్లే ఎందుకుండాలి? నాకు నచ్చినట్టే నేనుంటాను అని చాలామంది చెప్తూ ఉంటారు. గైస్ అందులో తప్పేం లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చెప్పిన పాయింట్ మీకు నచ్చినట్టు ఉంటూనే కొన్ని విషయాల్లో కూడా మీ గర్ల్ ఫ్రెండ్‌కి నచ్చినట్టుగా ఉండటానికి ట్రై చేయండి. అన్నీ కాకపోయినా కొన్నిట్లో అయినా సరే. సో, వాళ్ళకి అనిపిస్తుంది కదా! ఐ థింక్ తను నా కోసం ఈ చేంజ్ అయ్యారు. సో, నా కోసం ఇది మార్చుకున్నారు. సో, నా కోసం ఇలా ఉంటున్నారు. అనే థాట్ ఎప్పుడైతే ఒక పాజిటివిటీ అనేది అమ్మాయిలో స్టార్ట్ అవుతుందో మీరస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు గాయ్స్. అండ్ అమాంతం ఆ లవ్ అలా పెరిగిపోతుంది అనమాట మీ పైన ఇంకా. చెప్పలేనంత ఇష్టం పెంచేసుకుంటూ ఉంటారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రామిసెస్ బ్రేక్ చేయడం అనమాట. ఇది కూడా ఎంతోమంది చేస్తున్నారు. నేను ఎప్పుడూ చాలా వీడియోస్‌లో చెప్పానేమో మేబీ గుర్తులేదు కానీ ఎస్పెషల్లీ ఏదైనా మీరు ప్రామిస్ చేయాలి అనుకుంటే డెఫినెట్‌లీ దానికి కట్టుబడి ఉండండి. అలా అయితేనే ప్రామిస్ జోలికి వెళ్ళండి. లేదంటే వెళ్ళొద్దు. వన్స్ మీరు ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోతుందనమాట. ఒక ట్రస్ట్‌ని కోల్పోతారు ఇంకా అంతే. అందులో డౌట్ అయితే లేదు. మీరు వన్స్, ట్వైస్ ప్రామిసెస్ చేసి నీకోసం నేను ఇది చేస్తాను, లేకపోతే ఇలా ఉంటాను అని ప్రామిస్ చేసి అది ఎప్పుడైతే బ్రేక్ చేసేస్తారో మీ మీద ఒక నమ్మకం, ఇష్టం ఏదైతే ఉంటుందో అది దారుణంగా వెళ్ళిపోతుంది. అండ్ కాబట్టి అలాంటివి చేయొద్దు. మీరు ఏదైనా సరే కాన్ఫిడెంట్‌గా ఉంటేనే ఒక ప్రామిస్ చెయ్యండి. నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను చేస్తాను. ఇలా ఉండాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉంటాను. నీకు ప్రామిస్ చేస్తున్నాను అని మీరు ఒక ప్రామిస్ ఇస్తే అది ఖచ్చితంగా 100% నిలబెట్టుకోండి. అలాంటి వాళ్ళకి అమ్మాయిలు చాలా ఫిదా అయిపోతారనమాట. ఫ్రెండ్స్ ఇవన్నమాట. వాళ్ళకి మీరు బాగా నచ్చాలి అంటే డెఫినెట్‌లీ ఈ 5 మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయమాకండి. ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇలా ఉండటానికైతే ట్రై చేయండి. ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి మెయిన్‌గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం మనం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.